సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేస్తున్నటువంటి విద్యాశాఖ నుంచి 10+2 క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మంత్లీ వచ్చరికి 40,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా మనకి ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి గైస్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 12 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఈ యొక్క వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు గైస్. సో మీరు ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ విధంగా మీరు ఏ స్టేట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. సో పోస్టుల వారీగా వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి ఏ క్యాస్ట్ వారికి ఎన్నెన్ని వేకెన్సీస్ అనేవి కేటాయించారు అనేటువంటి డీటెయిల్స్తో పాటు ఆ యొక్క పోస్టులకి సంబంధించి పే స్కేల్ అనేది కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది గైస్. లైక్ మనకి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి ప్రతి ఒక్క కేటగిరీతో పాటుగా ఓపెన్ కేటగిరీలో కూడా మనకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు కాబట్టి ఈ యొక్క విభాగంలో ఉన్నటువంటి పోస్టులకి మీరు ఏ క్యాస్ట్కి చెందిన వారైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. 1 to 6th వరకు ఉన్నటువంటి ఈ యొక్క సీరియల్ నెంబర్ గల పోస్టులకు వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 6th ప్రకారం సో మీకు బేసిక్ పైన 35,000 అనేది పే చేయడం జరుగుతుంది. ఈ యొక్క బేసిక్ పేతో పాటు చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 60,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. నెక్స్ట్ సీనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు వచ్చేసరికి లెవెల్ 5th ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది. లెవెల్ 4th ప్రకారం ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే దాదాపుగా మనకి 45,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. లెవెల్ 3 పోస్టులకు వచ్చేసరికి అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే దాదాపుగా మనకి 40,000 వరకు కూడా శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది. సో పోస్టుల వారిగా ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సీనియర్ స్టెనోగ్రాఫర్ అనేటువంటి ఈ యొక్క పోస్టులతో పాటుగా సీనియర్ అసిస్టెంట్ అనేటువంటి ఈ యొక్క పోస్టులకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 36 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 38 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక 2 రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేట్లయితే కనుక 10+2 ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో మీరు ఏదైనా ఒక విభాగంలో జస్ట్ మీరు ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అనేది చేసుకోవచ్చు. సో దీంతో పాటుగా మనకి టైపింగ్కి సంబంధించి మనకి స్కిల్స్ అయినా కూడా అడగడం అయితే జరుగుతుంది గైస్. ఇంగ్లీష్లో వచ్చేసరికి 35 words per minute, హిందీలో వచ్చేసరికి 30 words per minute టైపింగ్కి సంబంధించి స్కిల్స్తో పాటుగా స్టెనోగ్రాఫర్ పోస్ట్లోకి వచ్చేసరికి స్టెనోగ్రఫీకి సంబంధించి మనకి స్కిల్స్ అయినా కూడా అడగడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ 8th సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి స్టెనోగ్రాఫర్ పోస్టులతో పాటు జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసరికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 27 ఇయర్స్ వరకు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 30 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 32 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఈ యొక్క పోస్ట్కి కూడా మీరు ఏదైనా ఒక విభాగంలో ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అనేవి మీకు ఉంటే కనుక డెఫినెట్గా ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకి సీనియర్ టెక్నీషియన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలతో పాటుగా టెక్నీషియన్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ ట్రేడ్స్లలో డిప్లొమా కంప్లీట్ చేసిన
లేదంటే మీరు ఐటీఐ చేసినా సరే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. 18-33 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్లోకి వచ్చేసరికి ఎవరైతే నోటిఫికేషన్లో ఇక్కడ ఇచ్చేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో మీరు డిప్లొమా కానీ బీఈ ఆర్ బీటెక్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్ట్లోకి వచ్చేసరికి ఎవరైతే సైన్స్, ఆర్ట్స్, కామర్స్ విభాగాలలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలకు వచ్చేసరికి ఎవరైతే ఎలక్ట్రికల్, సివిల్ అనేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో మీరు డిప్లొమా కానీ లేదంటే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేస్తే కనుక ఈ యొక్క జాబ్స్కి కూడా మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. 18-30 ఇయర్స్ లోపు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వైజ్గా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అనేవి అవుతాయి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 500 రూపీసు. నెక్స్ట్ జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక అన్ని రకాల ఉద్యోగాలకి కూడా కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి పోస్టులను బట్టి మనకి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే ఇంటర్వ్యూ అనేది కూడా కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అనేది చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కిల్ టెస్ట్లు అన్నీ కూడా మనకి జస్ట్ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటాయి గైస్. ఫైనల్ మెరిట్ అనేది మాత్రం ఓన్లీ రిటర్న్ ఎగ్జామినేషన్లో వచ్చేటువంటి మార్క్స్ని బేస్ చేసుకుని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది గైస్. సో ఇక అఫీషియల్ వెబ్సైట్ లింక్తో పాటు అప్లై లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక సో మనకి ఆగస్ట్ 18th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక సెప్టెంబర్ 30 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ఆ యొక్క హార్డ్ కాపీస్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకొని తిరిగి మీరు ఆఫ్లైన్లో మళ్ళీ సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ యొక్క ఆఫ్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవడానికి సంబంధించి లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక అక్టోబర్ 6th లోపు మళ్ళీ తిరిగి ఆఫ్లైన్లో అయితే మనము అప్లికేషన్స్ అనేవి సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. వన్స్ అగైన్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసిన తర్వాత ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు ప్రింట్అవుట్ అనేది తీసుకొని ప్రతి ఒక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నిటిపై కూడా సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సైన్ అనేది కంపల్సరీగా చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు ఏ సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలని చెప్పేసి ఒక చెక్ లిస్ట్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా మీరు ఒక ఎన్వలప్ కవర్లో పెట్టేసి ఈ యొక్క ఎన్వలప్ కవర్పై టాప్లో మీరు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి మీ యొక్క అడ్రస్సు, రైట్ సైడ్లో వచ్చేసరికి మనకి నోటిఫికేషన్లో ఏ అడ్రస్ అనేది ఇచ్చారో ఆ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో ఇక అప్లికేషన్స్ అనేవి ఏ అడ్రస్కి సెండ్ చేసుకోవాలి అని చూసుకున్నట్లయితే కనుక ద రిజిస్టర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కురుక్షేత్ర 136119 హర్యానా అనేటువంటి ఈ యొక్క అడ్రస్కి మీరు పోస్టల్ ద్వారా ఈ యొక్క అప్లికేషన్స్ అన్న మనము సెండ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.